హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఇడ్లీలో కానివ్వండి, దోశలో కానివ్వండి, వడలో కానివ్వండి పల్లీల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయి అయితే పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు 1 కప్పు వేరుశెనగ పప్పులు తీసుకునేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అయితే వేసానండి. అది కూడా నూనెలో మాత్రమే వేయండి, పచ్చివాసన పోతుంది. తర్వాత మీరు ఎంత కారం అయితే తింటారో అన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు మాత్రము చుంచి అయితే వేసుకోండి, ఎందుకంటే అవి పగులుతాయి, మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి. తర్వాత పక్కన పెట్టేసి వేడంతా తగ్గిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసాను. ఇప్పుడు 1 కప్పు వేరుశనగ పప్పులకి 1 కప్పు శనగలు అయితే తీసుకున్నాను. వాటిని పుట్నాల పప్పు కూడా అంటారు, మేమైతే శనగలు అంటామండి. ఇప్పుడు వచ్చేసి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను. తర్వాత సాల్ట్ అయితే వేసాను. నీళ్లు పోయకుండా మిక్సీ అయితే పట్టానండి ఫస్ట్. తర్వాత టీ గ్లాస్ నీళ్ళు అయితే వేసి మిక్సీ అయితే పట్టేశాను. చూడండి, ఎక్కువ నీళ్లుగా లేకుండా అలా గట్టిగా లేకుండా చట్నీ అయితే చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసాను. కడాయి అయితే పెట్టుకునేసి పోపు అయితే వేసుకోవాలి కదా. ముందుగా ఆయిల్ అయితే వేసానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పప్పు దినుసులు అయితే వేసాను. అవి 2 నిమిషాలు వేగిన తర్వాత ఎండుమిర్చి 1 మిర్చి అయితే వేసుకుని అది కూడా చుంచి అయితే వేసుకోండి. కరివేపాకు ఎంత మీరు తింటారో అంత అయితే వేసుకోండి. కరెక్ట్గా 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత చట్నీ తీసి పెట్టుకున్నాం కదా, ఆ చట్నీలు అయితే అందులో వేసేస్తున్నాను. కరెక్ట్గా ఆయిల్తో సహా వేసేసిండి. తర్వాత 1కి 2 సార్లు అలా కలుపుకున్న తర్వాత టేస్టీ పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు అయితే చూసుకోండి. ఫైనల్లీ దోశల్లోకి అయితే చట్నీ అయితే రెడీ చేసేసాను నేనైతే. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.